హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఇక రాజు లేడన్న విషయంతో ఇంట్లో అందరూ కూడా దుఃఖంతో ఎవరు కూడా భోజనం చేయకపోయినా అందరినీ కూడా బ్రతిమలాడి మరి భోజనానికి తీసుకొని వస్తుంది కావ్య. కానీ ఎవరికి కూడా ముద్ద దిగదు. ఇక అపర్ణ ఏడుస్తూ, అమ్మ కావ్య, నేను మర్చిపోలేకపోతున్నానమ్మా, రాజు గురించి నమ్మలేకపోతున్నాను, నన్ను క్షమించమ్మా, నేను భోజనం చేయలేను అని చెప్పి పుట్టెడు దుఃఖంతో ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అలా వెళ్ళిపోయినా ఇక వెంటనే కూడా ఇందిరాదేవి అలాగే సుభాష్ ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరికొకరు ఇక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఖాళీ పళ్ళెం నిండా అన్నం కూర అలానే ఉంటుంది. ఇక ఒకవైపు స్వప్న అప్పు ఇద్దరు కూడా కావ్యని చూస్తూ ఉండిపోతారు. కావ్య ఒక్కసారిగా, అప్పు స్వప్న ఏంటి వీళ్ళందరూ అంటే బావ రారని వీళ్ళ ఉద్దేశమా అప్పు? ఎందుకు వీళ్ళందరూ అలా ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ప్రాణాలతోనే కదా ఉన్నాను, మరి నా పక్కన కూర్చున్న మనిషి ప్రాణాలతో తిరిగి వస్తాడంటే వీళ్ళకి ఎందుకు అంత నమ్మకం కలగట్లేదు దేవుడా అని చెప్పి ఇక కృష్ణుడి దగ్గరకు వచ్చి, ఏంటయ్యా కృష్ణయ్య, ఏంటి నీ లీల? వీళ్ళందరికీ ఇక ఆయన ఉన్నారు అన్న చెప్పినా కూడా నమ్మట్లేదు. దయచేసి వీళ్ళందరి కళ్ళ ముందు నా భర్తని నిలబెట్టు తండ్రి అని చెప్పి ఇక కళ్ళు తిరిగి అక్కడే కింద పడిపోతుంది. ఒక్కసారిగా అప్పు అలాగే స్వప్న అక్క అని చెప్పి ఇక అప్పు ఒకవైపు స్వప్న ఇద్దరు కూడా కావ్యకి మంచినీళ్ళు ఇచ్చి కూర్చోపెడతారు. ఏంటే కావ్య, నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది. ఎందుకే ఈ రకంగా తయారయ్యావు? అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా భోజనం చెయ్యనన్నా కూడా బలవంతంగా వడ్డించావు. వాళ్ళెవరూ తినలేదని నువ్వు బాధపడుతూ ఇలా సొమ్మసిల్లటం కరెక్టేనా అనగానే ఇక వెంటనే అప్పు, లేదక్క, అక్కకి ఎందుకో ఈ మధ్య కళ్ళు తిరుగుతున్నాయి. హాస్పిటల్లో కూడా మాట్లాడుతూ అలాగే నీరసంగా పడిపోయింది. అక్క రా అని చెప్పి రూమ్లోకి తీసుకొని వెళ్ళి, అక్క బావ గురించి నువ్వు మనసు నిండా కూడా తిరిగి వస్తాడని ధ్యేయంతో ఉన్నావు. ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నానక్క, ఈరోజు ఎంత చెప్పకూడదనుకున్నా నా మనసు చెప్పాలని కోరుకుంటుంది. బావ తిరిగి రాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా బావ నీతో పాటే హాస్పిటల్లో ఉండుంటే ఈ పాటకి ఇంటికి తిరిగి వచ్చేసేవాడు. కానీ ఇంటికి రాలేదు అంటే అర్థం చేసుకో అక్క అని చెప్పి ఇక అనగానే అప్పు అని చాలా గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా అప్పు ఇక అలానే చూస్తూ ఉంటే, ఇదిగో అప్పు, నువ్వు చెప్పినట్టుగా బావ రాలేదు అంటే బావ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, బావ ఇక బెడ్ మీదే ఉండుంటాడు. నాలాగా ఈ రకంగా రాలేదు అంటే బావకి ఇంకా సురాక రాలేదేమో. ఇదంతా పక్కన పెట్టేసి నువ్వు అసలు పోలీస్ ఆఫీసర్ ఎందుకు అయ్యావే? బావ కనిపించట్లేదని వాళ్ళెవరో ఏవో షర్టులు చూపించేసి బావ లేడంటే వెనక్కి వచ్చేసావు తప్ప అడివంతా గాలించావా? ఇంకా సీసీటీవీ ఫుటేజ్లు చూసావా? అసలు ఏ రకంగా బావ లేడని నువ్వు నిర్ధారణ చేస్తావు? ఈ మాటలే ఇంట్లో వాళ్ళందరూ విని వాళ్ళందరూ ఇక ఆయన రాడని బాధతో కుమిలిపోతున్నారు. నా బాధంతా ఆయన ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారా, ఎప్పుడెప్పుడు అందరి కళ్ళ ముందు నుంచో పెట్టాలా అని ఇక నా మనసు తాపత్రం పడుతుంది. నేనే వెతుక్కుంటాను. అప్పటి వరకు దయచేసి నాతో మాట్లాడితే అప్పు అని చెప్పి కోపంతో ఇక అప్పుని తిడుతుంది కావ్య. ఇక కావ్య అలా మాట్లాడేసరికి అప్పు అయితే చాలా బాధపడుతుంది. ఆ రకంగా బయటకు వస్తూ ఉంటే కళ్యాణ్ వస్తాడు. వెంటనే ఇక అప్పు అని చెప్పి పిలవగానే ఇక కళ్యాణ్ని పట్టుకొని ఏడ్చేస్తుంది అప్పు. ఏంటి వదిన నిన్ను నీ మీద అరిచిందని బాధపడుతున్నావు అప్పు అనగానే, లేదు కూచి, అక్క నా మీద ఎందుకు అరుస్తుంది? బావ మీద ప్రేమతో బావ లేడన్నాడని నేను చెప్పానని కోపంతో అలా మాట్లాడిందే తప్ప అక్కకి నా మీద ఎందుకు కోపం వస్తుంది? అక్కను చూస్తుంటే భయం వేస్తుంది కూచి. ఈరోజు అక్క ఉన్నాడని చాలా బలంగా నమ్ముతుందని అర్థమైంది. ఎంతమంది ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేదని అర్థమైంది అని చెప్పి ఇక అప్పు కూడా ఏడుస్తుంది. ఇక కళ్యాణ్ అయితే కొన్ని రోజుల పాటు కావ్య వదిన దగ్గరికి వెళ్ళి, ఈ విషయాలేమీ మాట్లాడద్దు,
నువ్వు నీ డ్యూటీ చెయ్యి. కావ్య వదిన చెప్పినట్టుగా అడవి మొత్తం కూడా గాలించాలి. అప్పుడైనా కావ్య వదినకి నిజం తెలిసి మనసులో ఇక రాజు అన్నయ్య రాడని నిర్ధారణకు వస్తుంది. అంతకు మించి ఏమీ చేయలేం కదా. చిన్నప్పటి నుంచి అన్నయ్యని చూస్తూనే పెరిగాను. అన్నయ్య ఏం చేస్తే అదే నేను తీసుకొని ఆ విధంగానే చేసేవాడిని. రాజు అన్నయ్య ఇంటిలో లేకపోవటం వల్ల నాకు కూడా ఇంట్లో ఉండాలనిపించట్లేదు అని చెప్పి ఇక కళ్యాణ్ కూడా ఎమోషనల్ అయిపోతాడు. ఇక్కడ ఇదిలా ఉండగా ఇక ఒకవైపు రుద్రాణి ఇక రాహుల్ అయితే ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే రాహుల్, ఆకలేస్తుందిరా, ఫ్రిడ్జ్లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తీసుకురా, ఎవరు లేకుండా చూసుకొని తీసుకురా అనగానే, మమ్మీ ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? ఇంట్లో అందరూ భోజనం నుంచి లేచిపోయి వచ్చేస్తుంటే నీకు కూడా మింగుడు పడలేదేమో, అందుకే వచ్చేసావేమో అనుకున్నాను. కానీ ఇప్పుడేంటి మమ్మీ, ఎంతైనా ఇంట్లో మనిషి. రాజు లేకపోయేసరికి ఎంత ఘోరంగా ఆలోచించే నాకే అన్నం తినాలనిపించట్లేదు. మరి నువ్వేంటి మమ్మీ అనగానే, రే పిచ్చి రాహుల్, అసలు మనిషి లేడు అని ఎవరన్నారా? ఉన్నాడు అనగానే, అదేంటి మమ్మీ అని దెబ్బకి షాక్ అయిపోతాడు రాహుల్. అవునరా, నీకు ఈ విషయం చెప్పలేదు కదూ, చెప్పే టైం కూడా లేకుండా అయిపోయింది. ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటే ఇంకా నీతో నేనేం మాట్లాడగలను? సరే అయితే అసలు ఏం జరిగిందో నీకు చెప్తాను, క్షుణ్ణంగా విను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఏంటి మమ్మీ చెప్పు, త్వరగా చెప్పు అనగానే, రే ఒకరోజు తెల్లవారుజాము నాకు నిద్ర పట్టలేదు, లేచి బయటికి వచ్చానురా. అదే 4 రోజుల క్రిందట. అప్పుడు రాజ్ కూడా ఫోన్లో మాట్లాడుతున్నాడు. యామిని అని చెప్పి అంటున్నాడు. అవతల మనిషి ఏం మాట్లాడుతుందో తెలియదు కానీ రాజులో మొట్టమొదటిసారిగా భయం చూశాను. ఇక వెంటనే రాజ్ ఎవరి గురించి అంతా భయపడుతున్నాడా అని చెప్పి అలానే రాజుని ఫాలో అయ్యాను. ఒక్కసారిగా ఆశ్చర్యపోయానురా. రాజ్కి కాలేజ్ డేస్ అప్పటి నుంచే ఒక లవర్ ఉందని అర్థమైంది. హాలు మొత్తం కూడా రాజ్ తాలూకా గుర్తులన్నీ కూడా ఫోటోల రూపంలో కంటపడ్డాయి. రాజ్ ఎవరూ లేరనుకొని పాపం ఫోటోలన్నీ తీసేసుకున్నాడు. కానీ ఒక్క ఫోటో మాత్రం నా దగ్గరే ఉంది అని చెప్పి ఇక యామిని రాజ్ కలుసున్న ఫోటోని చూపిస్తుంది రుద్రాణి. ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు. మమ్మీ ఏంటి మమ్మీ, నమ్మలేకపోతున్నాను, రాజ్లో ఈ యాంగిల్ కూడా ఉందా అనగానే, రే ఏ యాంగిల్ ఉన్నా సహజం కదరా. కాలేజ్ డేస్ అప్పుడు ఎవరికైనా లవ్వులు అనేవి ఉంటాయి. కానీ రాజ్ చాలా సిన్సియర్గానే ప్రేమించాడు. కానీ ప్రేమించిన అమ్మాయే ఒక సైకో అని చెప్పి అనగానే ఇక వెంటనే, ఏంటి మమ్మీ ఇదంతా నీకెలా తెలిసింది అనగానే, నాకెలా తెలిసిందా? రాజ్ ఆ ఫోటోలు తీసుకొని కారులో బయలుదేరాడు. రాజ్కు తెలియకుండా నేను బయలుదేరాను. అప్పుడే అర్థమైంది. రాజ్ ఆ అమ్మాయిని కలిసి ఇక చాలా గట్టిగా చెప్పాడురా, నా భార్య తప్పించి నా స్థానంలో నా జీవితంలోకి నువ్వు ఎప్పుడు రావద్దు, నువ్వు నా జీవితంలో మర్చిపోయిన గతానివి, నువ్వు నాకు ఎదురు పడద్దు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడే తెలుసుకున్నాను రాజ్ జీవితంలో ఇక కావ్య తప్పించి వేరొక అమ్మాయి మొహం చూడ్డని. ఎంతైనా రాజ్ శ్రీరామచంద్రుడు కదరా, వాడు ఏదో ప్రేమించుంటాడు. కానీ ఆ అమ్మాయి ఒక సైకో కాబట్టి వదిలించుకున్నాడు అనగానే, ఏంటి మమ్మీ ఇవన్నీ వింటుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనగానే, ఇంకా ఏముంది, ముందుంది. ఈ విషయం వింటే షాక్ అయిపోతావు. నేను అప్పుడే యామినిని కలిశాను. యామినికి హెల్ప్ చేస్తానని, యామినిని రాజ్ని ఒక్కడు చేస్తానని మాటిచ్చాను. తను నాకు ఒక్కటే మాట అడిగింది, రాజ్ని ఇక కావ్యని విడగొట్టాలి అంటే కావ్య చచ్చిపోవాలి అంటే కావ్య వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా నాకు చెప్పండి ఆంటీ అని చెప్పి అడిగింది. అంతే. ఇక వీళ్ళు శ్రీశైలం వెళ్తున్న సంగతి తనతో చెప్పాను. కానీ ఏమైందో ఏంటో ఇద్దరికీ యాక్సిడెంట్ అయింది. కానీ రాజ్ ఇక యామిని దగ్గర, కావ్య మన ఇంట్లో అనగానే దెబ్బకి స్టన్ అయిపోతాడు రాహుల్ అయితే. అంటే మమ్మీ రాజ్కి ఏం అవ్వలేదన్నమాట, రాజ్ బ్రతికే ఉన్నాడనమాట అనగానే, రేయ్ గట్టిగా అరవ, మాకు ఇలా అరిచి చేస్తావని నీకు చెప్పలేదు. అయినా రాజు బ్రతుకున్నాడని నువ్వెందుకు అంత ఎక్సైట్మెంట్ అవుతున్నావు? వాడు బ్రతికి ఉండకూడదురా, నువ్వు అప్పుడే ఎండి అవుతావు.
అప్పుడే కదా నేను ఇంత కష్టపడిన కష్టానికి ప్రతిఫలం వచ్చేది. అనామికని నమ్ముకున్నాను, అది పూర్తిగా వెళ్ళి సెంట్రల్ జైల్లో కూర్చుంది. ఇప్పుడు ఈ యామినిని నమ్ముకున్నాను, అందుకే కదా ఈరోజు ఇంత ఆనందంగా నిన్ను ఎండి చేయగలుగుతున్నాను. రేపు పొద్దున్నే రెడీ అయిపో, కోటు సూటు వేసుకొని బ్రీఫ్ కేస్ పట్టుకొని ఆఫీస్కి రెడీ అయిపోరా, నేను మాట్లాడతాను అనగానే, మమ్మీ మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ. మరి రాజ్ ఇప్పుడు అక్కడ ఉన్నాడు కదా, మరి రాజ్ ఇక కావ్య దగ్గరికి రాడంటావా అనగానే, పాపం రాజ్కి గతం అంతా మర్చిపోయాడురా. వాడు చాలా లవ్ స్టోరీలు, అలాగే ప్రేమ స్టోరీలు, పెళ్లి స్టోరీలు, ఈ దుగ్గిరాల కుటుంబం స్టోరీలు, పాపం వాడికి ఏమీ గుర్తు రాలేదు. వాడి మైండ్ అంతా బ్లాంక్లో ఉంది. ఇక ఆ ఖాళీని పూర్తి చేయడం కోసమే యామిని ఇక వేరొక కథ అల్లి వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి బావా మరదళ్ళని చెప్పి నమ్మించేసిందంట. ఇందాకే మాట్లాడాను. ఇప్పుడు రాజ్ పూర్తిగా యామిని మాయలోనే ఉన్నాడు. యామిని కోసం ఏదైనా చేసే పరిస్థితికి తీసుకొని వస్తానని నాకు మాట ఇచ్చింది. ఇక మెల్లగా యామిని రాజ్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటే ఇక ఈ ఇంట్లో నుంచి కావ్య పీడని విరగ్గొట్టేయచ్చు. ఆ కావ్య ఇక పిచ్చిదానిలాగా ఏడుస్తూ కుమిలిపోతుంది అనుకుంటే, అదేంటో కొత్తగా నా భర్త చచ్చిపోలేదంటుంది. దీనికి ఎలా తెలుసని నేను ఆశ్చర్యపోతున్నాను రా అనగానే, మమ్మీ నీలాగా నాలాగా ఒక రకంగా బంధాలకి వాల్యూ ఇవ్వని మనిషి కాదు కదా మమ్మీ. అందుకే ఒకవేళ రాజ్ ఉన్నాడని నమ్ముతుంది. కానీ ఎంతైనా గ్రేట్ కదా మమ్మీ. కావ్య నమ్మిన నమ్మకాన్ని రాజ్ బ్రతికే ఉన్నాడు అనగానే, రేయ్ కావ్యనేంటి వెనకేసుకొని వస్తున్నావు అనగానే, లేదు మమ్మీ నేను నిన్ను వెనకేసుకొని వస్తాను. నాకు ఇంత తెలివైన మమ్మీ దొరికినందుకు నేను చాలా గ్రేట్. ఓకే మమ్మీ, నా ఫేవరెట్ కలర్ సూట్తో రేపు రెడీ అయిపోతాను. రాజ్ స్థానాన్ని నేను ఆక్రమించుకుంటాను అని చెప్పి ఇక రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా హ్యాపీగా నిద్రపోతారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక యామిని రాజ్ని చాలా విధంగా మాట్లాడుతూ పదే ప్రేమగా మాట్లాడుతూ రాజుని మార్చేస్తూ ఉంటుంది. ఇక ఏంటి రాము, ఏంటి బావా నీకు బట్టలు లేవు, వచ్చినప్పటి నుంచి ఈ 2 జతల్లోనే ఇక వేస్తూ ఉన్నావు అనగానే, అవును యామిని నా బట్టలన్నీ ఇక్కడే ఉండాలి కదా అనగానే, నో ఇక్కడ ఉండేవి కాదు, మనం యాక్చువల్గా ఫారెన్ నుండి వచ్చాం బావా. ఈ మధ్యకాలమే ఇక్కడికి వచ్చాము. అనుకోకుండా నీతో పాటు ఇక యాక్సిడెంట్లో నీ లగేజ్ అంతా మిస్ అయిపోయింది. ఏమైంది? ఇప్పటికైనా పర్వాలేదు, నేను వెళ్ళి షాపింగ్ చేసుకొని వస్తాను కదా అనగానే, లేదు యామిని నేను కూడా వస్తాను, నాకు ఇంట్లో ఉంటే చిరాగ్గా అనిపిస్తుంది అనగానే, సరే బావా పద, అలా వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేద్దాం అని చెప్పి ఇక మొత్తానికైతే షాపింగ్కి బయలుదేరుతారు యామిని రాజ్. ఇక ఇక్కడికి వచ్చేస్తే పొద్దున్నే ఇక కావ్య అయితే లేచి రాజ్ ఉన్నప్పుడు ఏ రకంగా ఇంటి పని వంట పని అన్ని పనులు చేసుకొని అందరికీ కూడా కాఫీలు తీసుకొచ్చి ఇస్తుంది. ఇక ఇందిరాదేవి ఇక బయట కూర్చొని ఉంటుంది. అమ్మమ్మ రాత్రి నుంచి ఏమీ తినలేదు, కనీసం ఈ కాఫీ అయినా తాగండి అనగానే, నేను తాగుతాను, నువ్వు తాగావా కావ్య అనగానే, నేను ఎప్పుడూ తాగానమ్మమ్మ, నేను తాగితేనే కదా స్ట్రాంగ్గా ఉండగలుగుతాను. ఆయన వచ్చినప్పటికీ ఇక నేను ఆరోగ్యంగా లేకపోతే నన్ను తిడతారు, కళావతి ఎందుకు ఇలా అయిపోయావని, అందుకే తాగానమ్మమ్మ అనగానే ఇక మనసులో ఏమి మాట్లాడుకోకుండా కావ్య వంకే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక అత్తయ్య గారికి కాఫీ లోపలికి తీసుకుని వెళ్ళమంటారా అనగానే, వద్దు అపర్ణనే వస్తానంది, నువ్వేమీ వెళ్ళొద్దు అనగానే ఇక వెంటనే సరే అమ్మమ్మ అని చెప్పి పైకి వెళ్ళి ఇక కిందికి వస్తూ ఉంటుంది బ్యాగ్ వేసుకొని. ఇక హాల్లో అందరూ కూడా ఇక అలానే కూర్చొని ఉండగా ఇక సైగ చేస్తుంది రుద్రాని రాహుల్ని ఫ్రంట్కి రమ్మని. ఇక వెంటనే ఒకవైపు ప్రకాశం సుభాష్ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటే ఇంతలోనే ఇక ఫోన్ వస్తుంది సుభాష్కి. ఇక క్లయింట్స్ ఎవరో వస్తున్నట్టు ఇక వెంటనే ఆఫీస్కి రమ్మన్నట్టు కాల్ రాగానే ఇక సుభాష్ అయితే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటారు. రాజ్ ఉన్నాడనాలా లేడనాలా, అసలు ఏమైపోయాడు నా కొడుకు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటే ఇంతలోనే రుద్రాని వచ్చి, అన్నయ్య ఎందుకన్నయ్య కుమిలిపోతావు,
రాజ్ ఈ ఇంటికి వారసుడు, రాజ్ ఇక కంపెనీకి ఎండి. వాడు లేనిదే ఏమి జరగదని నాకు తెలుసు. వాడు లేని లోటు ఎవరు తీర్చలేరు. కానీ నా కొడుకు ఈరోజు ఆఫీస్కి వెళ్ళమంటే వెళ్తాడు. రాజ్ గురించి ఇక వాడి పద్ధతి గురించి అన్నీ తెలిసిన రాహుల్ ఇక రాజ్ స్థానంలో వెళ్తే ఎంతో కొంత మనకి ఆసరగా ఉంటుంది కదా అనగానే వెంటనే ఇక సుభాష్ అలానే చూస్తూ ఉంటే, ఇక ఏంటన్నయ్యా మాట్లాడవేంటి? ఈ టైంలో కూడా అనుమానిస్తున్నావా? నా కొడుకు ఎంతైనా అమాయకుడన్నయ్యా. రాజంత తెలివిగలవాడు కాదు. కానీ కొన్ని రోజుల వరకైనా కనీసం ఉండనివన్నయ్యా. మీ మనసులు మామూలుగా మారిన తర్వాత ఇక రాజ్ స్థానాన్ని ఇక కళ్యాణ్కి ఇచ్చి కళ్యాణ్ని కూర్చోపెట్టచ్చు. వాడు కూడా వాళ్ళన్న కనిపించకపోయేసరికి వాడు కూడా ఎంత బాధలో ఉన్నాడో ఏమో. అందుకే నా కొడుకునైతే పంపించండి అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే, అది కాదు అనే లోపలే కావ్య కిందికి వస్తుంది బ్యాగ్ వేసుకొని. మామయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఇక అమ్మమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాని. వెంటనే ఏయ్ ఏంటి ఆఫీస్కి వెళ్తున్నావా? ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? నీ మనసు నీకు యాక్సిడెంట్ అయ్యి ఇంకా ఇప్పుడే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అప్పుడే ఆఫీస్కి వెళ్ళడం ఏంటి అనగానే, చూడండి రుద్రాణి గారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడేది నేను కాదు, పిచ్చి వాగుడు వాగేది మీరు. ఆ ఆఫీసు నా భర్త నేను ఇద్దరము కూడా కలిసిపోయి వర్క్ చేసుకునే వాళ్ళం. అన్నీ కూడా ఆయనకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. అలాంటప్పుడు నా భర్త కొన్ని రోజుల పాటు కంపెనీకి రానంత మాత్రాన నేను అలా బాధ్యత లేకుండా వదులుకోలేను. ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నేను వెళ్తాను మామయ్య, ఆ క్లయింట్స్తో నేను మాట్లాడతాను అని చెప్పి కావ్య అయితే ఇక ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇక ఇంట్లో రుద్రానికి దెబ్బకి ఊహించని షాక్ అయితే తగులుతుంది కావ్య వంక. ఒక్కసారిగా ఇక ఏమి మాట్లాడలేక దెబ్బకు సైలెంట్ అయిపోతుంది. అమ్మ కావ్య నువ్వు వెళ్ళగలవా అమ్మ అనగానే, వెళ్ళగలను మావయ్య, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మీరందరూ కూడా ఆయన కోసం బాధపడుతున్నారు. కానీ నేను ఒక్క మాట అయితే చెప్పగలను, ఆయన ఏదో ఒక రోజు మన కళ్ళ ముందుకి కనిపిస్తారు. ఆ నమ్మకం నాకుంది అని చెప్పి కావ్య ఇక డ్రైవర్తో కారులో వెళ్తూ ఉంటుంది ఆఫీస్కని. ఇటువైపు ఏమో ఇక యామిని అలాగే రాజ్ ఇద్దరు కూడా షాపింగ్ చేసుకుని ఇక నవ్వుకుంటూ వస్తూ ఉంటారు. ఒక్కసారిగా దూరం నుంచి రాజ్ని చూసి షాక్ అయిపోతుంది కావ్య. ఒక్కసారిగా ఇక ఆపు డ్రైవర్ ఆపు అని చెప్పి ఇక వెంటనే ఏమండి అని చెప్పి పరుగున రాజ్ కోసం కారు వెనకాల పరుగు పెడుతుంది. ఇక కారు ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటే ఇక కావ్య మాత్రం రోడ్డు మీద ఏమండి అని పరుగు పెడుతూ ఉంటుంది. ఇక కారు అయితే ఒక సందు దగ్గరికి వచ్చి ఆగి, నేను ఇప్పుడే వస్తాను బావా, కొంచెం పని ఉంది అని చెప్పి ఇక లోపలికి వెళ్తుంది యామిని. అంతే కావ్య ఇక నడుచుకుంటూ ఇటువైపు కదా కారు వచ్చింది, ఆయన మొహాన్ని నేను చూశాను అని చెప్పి, దేవుడా భగవంతుడా నా భర్తని నా దగ్గరకు చెయ్యి దేవుడా అని చెప్పి ఇక నడుచుకుంటూ అప్పటికే కావ్యకి చెమటలు పట్టేసి ఒక రకంగా అయిపోతూ ఉంటుంది. దూరం నుంచి రాజ్ కార్ దగ్గర నుంచొని అటువైపుగా తిరిగి ఉంటాడు. కావ్య పరుగున వచ్చి అలసిపోయి ఒక్కసారిగా రాజ్ని దూరం నుంచి గమనించి రాజేనని చెప్పి ఇక ఏమి మాట్లాడలేక సృహ కోల్పోయి కింద పడిపోతుంది. అంతే రాజ్ వెనక్కి తిరిగి చూడగానే కావ్య, హలో ఎవరు మీరు అయ్యో ఏమైంది అని చెప్పి ఇక అమాంతంగా ఇక ఒడిలో పట్టుకొని రాజ్ అయితే హాస్పిటల్కి ఇక పరుగున వెళ్ళి హాస్పిటల్ స్ట్రెచ్చర్ మీద వేసి కావ్యని ట్రీట్మెంట్ చేయించమని వాళ్ళతో చెప్తూ ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటే కావ్య మసగ కళ్ళుతో ఇక రాజ్ని చూస్తూ ఉంటుంది. ఏమండి అని చెప్పి ఇక కళ్ళు అలానే మూసేస్తుంది. ఇక లోపలికి ఇక నర్సు వాళ్ళు తీసుకొని వెళ్తారు కావ్యనైతే. ఇక రాజ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. కావ్యని చూసినప్పటి నుంచి రాజ్ మనసులో ఒక రకమైన తీపి అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా యామిని చుట్టుపక్కల వెతుక్కుంటూ రాజ్ సీడి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అటు ఇటు చూస్తూ అక్కడ ఉన్న వ్యక్తిని అడిగితే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు, ఒక అమ్మాయి పాపం కళ్ళు తిరిగి పడిపోయిందండి అని చెప్పనగానే ఇక వెంటనే ఇక అక్కడికి రాగానే యామిని
పాపం ఎవరో ఏంటో ఒక లేడీ కింద పడిపోయింది. తనని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. నేను కూడా అంతే కదా, కొండ లోతుల్లో లోయల్లో పడిపోయాను. అప్పుడు నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతే ప్రాణాలు నాకు దక్కేవి కాదు కదా అని చెప్పి అంటూ ఉంటే, అవును అవును బావా, నువ్వు చాలా మంచివాడివి, అందుకే ప్రాణాలతో బ్రతికావు. పద బావా మన ఇంటికి వెళ్దాం అనగానే, యామిని ఆ అమ్మాయికి ఏమైందో ఏంటో తెలుసుకోవాలి కదా అంటే, ఏమీ అయ్యుండదు, నార్మల్గానే ఉండుంటుందిలే బావా, పద బావా అని చెప్పి హడావుడిగా ఇక వెళ్ళిపోతూ ఉంటే, ఒక్క నిమిషం అని చెప్పి ఇక ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు పాపం ఎవరు లేరనుకుంటా, ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ బాగా చెయ్యండి అని చెప్పి అంటూ ఉంటే, ఒక్కసారిగా రిసెప్షనిస్టు ఆ అమ్మాయి తరపున వాళ్ళు ఎవరు లేనంటున్నారు, మరి మీరెందుకు తెచ్చారు అనగానే, తను రోడ్డు మీద పాపం కళ్ళు తిరిగి పడిపోయింది అనగానే, ఓకే సార్ మీ నెంబర్ చెప్పండి, మాకు ఎవరైనా ఒకరు అడ్మిట్ చేసుకునే వాళ్ళు నెంబర్ కావాలి అని చెప్పి అనగానే, అది నెంబర్ అని చెప్పి రాస్ మొదటి నెంబర్ని ఇక గుర్తు తెచ్చుకుంటూ ఉంటే, ఒక్కసారిగా ఇక యామని ఫోన్ నెంబర్ టకమని చెప్పేస్తుంది. అంతే, రాస్ ఇక నా నెంబర్ కూడా మర్చిపోయాను యామని. గుడ్, నీ నెంబర్ ఇచ్చావు కదా, తనకి ఏమి కాకుండా ఆ భగవంతుడు క్షేమంగా చూస్తాడు. మీరు మాత్రం తనని ట్రీట్మెంట్ చేసి తన ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి అని చెప్పి అనగానే, ఇక ఓకే సార్ అని చెప్పి ఇక రిసెప్షనిస్ట్ అయితే ఇక నెంబర్ని అయితే తీసుకుంటుంది. ఇక రాజుని చేయి పట్టుకొని హడావుడిగా రాజుని లాక్కొని వెళ్ళిపోతుంది యామిని. ఇంతలోనే ఇక కావ్యకైతే ఇక సృహ కోల్పోవడం వల్ల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక యాదగిరి డ్రైవర్ అయితే ఉన్న పలంగా ఇక కావ్యమ్మ గారు ఇక హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయారు. ఇక వెంటనే ఈ విషయం ఇంట్లో చెప్పాలి అని చెప్పి ఇక ఇంట్లోకి ఫోన్ చేసి చెప్తాడు యాదగిరి. ఒక్కసారిగా సుభాష్ అలాగే ప్రకాశం ఇక స్టన్ అయిపోతారు. అప్పుడే ఇక రుద్రాని, ఏంటన్నయ్యా ఏమైంది అనగానే, కావ్య కళ్ళు తిరిగి పడిపోయిందంట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట, వెంటనే రమ్మని యాదగిరి ఫోన్ చేశాడు అనగానే, అవునా ఏమైంది అక్కకి అని చెప్పి అప్పు ఇక కళ్యాణ్ అలాగే ఇందిరాదేవి అందరూ కూడా ఇక సుభాష్ దగ్గరికి రాగానే, అనుకున్నాను చెప్తూనే ఉన్నాను తన ఆరోగ్యం బాగలేదని, నేను నా కొడుకు ఏదో తినేస్తామన్నట్టు ఆఫీసుని మా సొంతం చేసుకుంటామన్నట్టు కావ్య చేసిన పద్ధతి నాకేమి నచ్చలేదన్నయ్య అనగానే, వెంటనే అక్కడ ఉన్న ఇందిరాదేవి, చాలు ఊరుకో, ఇప్పుడు జరిగే సందర్భం ఏంటి, ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలేంటి, ఏ హాస్పిటలు అని చెప్పి ఇక ఇందిరాదేవి వెళుతూ ఉంటే, ఇక వెంటనే అప్పు కళ్యాణ్, నా అమ్మమ్మ మేమిద్దరం వెళ్తాం కదా అమ్మమ్మ అని చెప్పి ఇక కావ్య దగ్గరికి అప్పు కళ్యాణ్ అయితే ఇద్దరు హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇక కావ్య దగ్గరికి వెళ్ళగానే కావ్య అప్పుడే సృహలోంచి ఇక వెంటనే కళ్ళు తెరుస్తుంది. ఇంతలోనే ఇక అప్పు కళ్యాణ్ వెళ్ళేసరికి ఇక వెంటనే అప్పు నేను చెప్పాను కదా ఆయన ఇక్కడే ఉండుంటారు, ఆయనేరి అనగానే, ఏమైంది వదిన, ఎవరిని ఎదుగుతున్నా అనగానే, కవి గారు మీ అన్నయ్యని బ్రతికే ఉన్నారంటే మీరు నమ్మలేదు కదా, మీ అన్నయ్య నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, మీ అన్నయ్యని నా కళ్ళారా చూశాను, ఏమండి అని అటు ఇటు పాపం పరుగు పెడుతూ ఉంటుంది కావ్య. అక్క పదక్క, హాస్పిటల్లో కళ్ళు తిరిగి పడిపోయావు, ఈ లేని బావని ఊహించుకుంటున్నావు ఎందుకు అక్క అనగానే, అప్పు చంప పగలు కొడుతుంది. ఇక కావ్య, ఏం మాట్లాడుతున్నావే, నేను ఊహించుకోవడం ఏంటి, నన్ను ఆయనే వచ్చి జాయిన్ చేశారు, నా కళ్ళారా చూశాను, చెప్తే నీకు నమ్మకం కలగట్లేదు కదూ అని చెప్పి ఇక కోపంతో ఇక అంటూ ఉంటే, వెంటనే ఈ లోపల డాక్టర్ వచ్చి ఇక ఈ అమ్మాయి మీకేమవుతుంది అనగానే, మా అక్క డాక్టర్ అనగానే, తను ప్రెగ్నెంట్, అందువల్లే కళ్ళు తిరిగాయి, జాగ్రత్తగా చూసుకోండి, తను ఏదో ఎమోషనల్గా ఒక రకమైన డిప్రెషన్లో ఉన్నట్టుంది, ఇందాకడి నుంచి ఏమండి అని చెప్పి కలవరిస్తూనే ఉంది అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక కావ్యని తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన కావ్య ఇక అమ్మమ్మ నేను ఆయన్ని చూశాను, ఆయన నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు, అత్తయ్య అని చెప్పి ఇక అపర్ణ దగ్గరకు వచ్చి, ఏడవద్దు అత్తయ్య, మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడు, నేను చూశాను, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఆయన బ్రతికే ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే, సబాష్, దుగ్గిరాల పరువు గంగలో కలిసిపోయే రోజు బాగానే దగ్గర పడింది,
ఈ కావ్య ఉన్న చోట ఉండకుండా లేని మనిషి ఉన్నాడని ఇక పిచ్చిగాడ పూర్తిగా పట్టినట్టుంది అని చెప్పి ఇక రుద్రాణి అంటూ ఉంటుంది. ఇక వెంటనే అప్పు, చాలు ఆపండి, ఏం మాట్లాడుతున్నారు? మా అక్క పద్ధతి చూసి మా అక్క డిప్రెషన్లో ఉందని తెలిసి నోటుకొచ్చినట్టుగా మాట్లాడద్దు. మా అక్క అసలే ఇప్పుడు ఉట్టి మనిషి కూడా కాదు అనగానే అపర్ణ, ఇందిరాదేవి వీళ్ళందరూ కూడా అమ్మ అప్పు అనగానే, అమ్మమ్మ ఈ విషయం ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. అక్క బావ గురించి ఇంత డిప్రెషన్లో లేకపోయినా బావ గుర్తులతోనే బ్రతుకుతుంది. ఇంతలోనే అక్క కడుపుతో ఉందన్న విషయం తెలిసింది. అదే బావ ఉంటే ఈ విషయాన్ని ఎంత సంబరం చేసేవాడు. ఈ విషయం విన్నా మీరందరూ ఎంత ఆనందం పడేవారు అనగానే అపర్ణ, అమ్మ అప్పు నిజం, నువ్వు చెప్పింది నిజం అనగానే వెంటనే అవునంటీ, తను కడుపుతో ఉందంట, అందుకే కళ్ళు తిరిగి పడిపోతుందంట. తను బావని తలుచుకుంటూ ఇక డిప్రెషన్లో ఉందని డాక్టర్ కూడా చెప్పారు. తనని జాగ్రత్తగా చూసుకోమన్నారు అనగానే కావ్య, ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? డాక్టర్ లేదో చెప్తారు, అదంతా నిజమా? మీ బావని నా కళ్ళారా నేను చూశాను. నన్ను చూస్తుంటే పిచ్చిదానిలా కనబడుతున్నాను కదా. మీరందరూ నాకు డిప్రెషన్లోకి నాకు షాక్గా ఉందని అనుకుంటున్నారు కదా. ఇప్పుడే ఆయన్ని నేను మీ అందరి కళ్ళ ముందు చూపిస్తాను, నాతో రండి అనగానే ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటే, చెప్పాను కదా అప్పు, నువ్వు కళ్యాణ్ మీ ఇద్దరి కళ్ళు తెరిపించాలి అంటే ఆయనని నిన్ను చూపించాలి కదా. నాకు ఆయన ఉన్నారని ఊహించుకుంటున్నాను అనుకుంటున్నారు కదా. హాస్పిటల్కి వెళ్ళి ఆయన నన్ను జాయిన్ చేసిన విషయం రిసెప్షనిస్ట్ని అడిగి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ని తీపిస్తుంది కావ్య. ఇక రాజ్ కావ్యని పట్టుకొని హాస్పిటల్లో జాయిన్ చేసి కావ్యని ఇక అలానే చూస్తూ ఉండగా మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది. ఒక్కసారిగా ఇక రాజుని పట్టుకొని ఆ యామిని పట్టుకొని వెళ్ళిపోతున్నట్టు కూడా రికార్డ్ అవుతుంది. అంతే, ఇక వెంటనే స్టన్ అయిపోతాడు కళ్యాణ్. అప్పు, కావ్య, చెప్పాను కదా నా భర్త నాకు నా కళ్ళ ముందు కనపడ్డాడని అనగానే ఎంతలో ఇక అప్పు సంబరపడిపోతూ, అక్క సారీ అక్క, నిన్ను చాలా బాధ పెట్టాను. బావ బ్రతికే ఉన్నాడు, కళ్యాణ్ బావ బ్రతికే ఉన్నాడు, ఈ విషయాన్ని వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి అనగానే ఇక వెంటనే ఇక కావ్య, కళ్యాణ్, అప్పు మొత్తానికైతే ఇక ఇంటికి వెళ్ళి, నిజమే అక్క చెప్పింది నిజమే అత్తయ్య, నా అమ్మమ్మ, అందరూ వినండి, బావ బ్రతికే ఉన్నాడు అనగానే, రే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి అపర్ణ అనగానే, అవును పెద్దమ్మ, నా కళ్ళారా నేను చూశాను, మీ అందరూ కూడా చూసి సంతోషపడతారని ఆ సీసీటీవీ ఫుటేజ్ని అది వీడియోని నా ఫోన్లోకి ఎక్కించాను, చూడండి అని చెప్పి అందరికీ చూపిస్తూ ఉంటే రాజుని చూసి ఒక్కసారిగా కుటుంబ సభ్యులు సంబరపడిపోతారు. రాజ్ బ్రతికే ఉన్నాడు, కావిని జాయిన్ చేసి ఇక అప్పటికప్పుడే ఆ అమ్మాయి ఎవరో కావిని రాజుని లాక్కొని వెళ్ళిపోతుంది అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే, ఆ అమ్మాయి ఎవరో, ఆ అమ్మాయి ఇక ఆయన ఆ అమ్మాయి దగ్గర ఎందుకుంటున్నారో ఏంటో తెలుసుకోవాలి. ముందు బావ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. అవును బావా, ఖచ్చితంగా నిన్ను జాయిన్ చేసినప్పుడు ఏమన్నా ఫోన్ నెంబర్లు అయితే ఇచ్చి ఉంటారు కదా. నేను రిసెప్షనిస్ట్కి వెళ్ళి ఫోన్ నెంబర్ని అడిగి అడ్రస్ని తెలుసుకుంటాను అని చెప్పి ఇక వెంటనే అప్పు పోలీసులను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఇక పలానా వ్యక్తి జాయిన్ చేసిన నెంబర్ ఇమ్మని ఆ నెంబర్ ఉన్న అడ్రస్కి అయితే అప్పు సరాసరి వెళ్ళిపోతుంది యామిని ఇంటికి. ఈ లోపలే రుద్రాణి ఇక కావ్య విషయాన్ని తెలుసుకొని, అమ్మ బాబోయ్, ఈ కావ్య సామాన్యురాలు కాదు, మొత్తానికి కడుపుతో ఉండి ఇటు రాజుని కూడా చూసింది. ఇంకేముంది, ఏదో రకంగా అది మొత్తానికి అలా భావని ఇంటికి తీసుకొస్తుంది. కథ కంచికి మనం ఇక బయటికి రా అని చెప్పి యామినికి ఫోన్ చేసి, హలో యామిని, నువ్వు అనవసరంగా రాజుని తీసుకొని బయట షికారుకు వచ్చావా? అది కావ్య కళ్ళ పడింది. మీరు అడ్మిట్ చేసింది ఎవరో కాదు, రాజ్ భార్య కావ్యని. ఇప్పుడు పోలీసులు మీ ఇంటికి వస్తారు. రాజ్ నీకు చిన్నప్పటి నుంచి తెలిసినట్టుగా ఏం చెప్తావో నీ ఇష్టం. మొత్తానికి రాజ్ రామ్ అని నువ్వు వాళ్ళకి ప్రూవ్ చెయ్యి అని చెప్పి చెప్పగానే ఇక అప్పు ఈ లోపలే డోర్ కొడుతూ ఉంటుంది. వెంటనే యామిని డోర్ తేగానే ఇక రాజుని చూసి, బావా అని చెప్పి ఇక చాలా సంతోషంతో, బావా ఏమైంది బావా, నేను అప్పుని కళావతిని మర్చిపోయావా బావా? పద బావా, ఇక్కడేం చేస్తున్నావు? యాక్సిడెంట్ అయిన తర్వాత
ఇంటికి రావాలి కానీ ఇక్కడ ఉండడం ఏంటి బావా అనగానే, హలో ఇన్స్పెక్టరా, మీరు ఏం మాట్లాడుతున్నారు? అతని పేరు రాజ్ కాదు, అతని పేరు రామ్, నాకు కాబోయే భర్త. తనకి నాకు ఎంగేజ్మెంట్ అయింది, త్వరలోనే పెళ్లి చేసుకోపోతున్నాం. అక్కేంటి వదినేంటి ఏం మాట్లాడుతున్నావు? ఫోటోలు చూసినా కూడా మీ బావనే అంటావా అనగానే ఒక్కసారిగా అప్పు స్టన్ అయిపోతుంది. రాజ్కి ఇక రాజ్ కాదని రామని నమ్మించి పాస్పోర్టుల దగ్గర నుంచి అన్నీ కూడా డూప్లికేట్ అన్నీ చూపించి ఇక మొత్తానికైతే అప్పుకి క్లియర్గా చెప్తుంది అతను నాకు కాబోయే భర్త రామని. ఇక ఏమీ మాట్లాడలేక అప్పు స్టన్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో రాజ్ అసలు రామ్గా ఎలా మారాడు, తను యామిని ఏ రకంగా కుట్ర చేసిందో మొత్తం బట్టబయలు చేసి తన భర్తని తన దగ్గరికి రప్పించుకోబోతుంది కావ్య. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.